హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అయితే చూడండి. క్లాత్ అటు ఇటు ఉంటుంది కదా, మనకు చక్కగా లేకుండా అలా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఆ లైన్ వేసేసుకొని ఈ అటు ఇటు ఉంది కదా క్లాత్, అది కట్ చేసేద్దాము. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది బిగినర్స్కి. చిన్న చిన్న పాయింట్స్ అయితే చెప్తాను, టిప్స్. ఓకేనా? ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్ సైడ్ వైపు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు నేనైతే మెజర్మెంట్ టేప్ తోటి అన్నీ నేను కొలతలు వేసేసుకున్నానండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో అయితే బ్లౌజ్ ప్రకారం చూపిస్తుంటా కదా. నడుములు వచ్చేసి 30 అనమాట. 30 అంటే మనకు 4తో డివైడ్ చేసుకుంటే 7.5 వస్తుంది కదా. 7.5 నడుము లూజు. ఓకేనా? చెస్ట్ లూజ్ వచ్చేసి 34 అనమాట. 34 అంటే డివైడ్ చేస్తే 8.5 వస్తుంది చెస్ట్ లూజు. ఓకేనా? ఇప్పుడు నడుము లూజు వేసేసుకుందాం మనము. అన్ని టేప్ తోటే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే తీయలేదు. ఓకేనా? 7.5 పెట్టాను కదా. డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకుంటాము. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకుందాం. ఇప్పుడు నడుము లూజ్ అయిపోయింది. ఇప్పుడు లెంత్ తీసుకుందాము. లెంత్ వచ్చేసి 13.5 ఉంది నాకు. 13.5 అంటే 1 యాడ్ చేసుకుంటే 14.5 వస్తుంది కదా. ఈ 14.5 మనము డ్రా చేసేసుకుందాం. కింది నుంచి ఖర్చు వరకు తీసుకోండి. అంటే ఖర్చులతో సహా 14.5 అనమాట. ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి 70 సెంటీమీటర్స్, 75 కూడా లేదండి. అయినా ప్రిన్సెస్ కటింగ్ అయితే నేను మొత్తం కట్ చేశాను. హ్యాండ్స్ అన్నీ కూడా ఇలా లైన్ వేసేసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు లెంత్ అయిపోయింది. చెస్ట్ 34 అనుకున్నాం కదా. 34 డివైడ్ చేసుకుంటే 8.5 వస్తుంది. మీరు టేప్ను తీసేసుకొని ఫోల్డింగ్ చేసుకున్నా ఓకే, రాని వాళ్ళకి డివైడ్ చేసుకున్న అంతే వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 5.5 చిన్న సైజ్ కిందకి వస్తుంది కాబట్టి నేను 5కి ఒక 2 లైన్స్ అయితే తగ్గించాను. 5.5కి ఒక 2 లైన్స్ అయితే తగ్గించాను. 5.5 అని పెట్టుకున్నా పర్వాలేదండి, నేను 2 లైన్స్ అయితే తగ్గించాను. ఇప్పుడు ఈ 5.5 2 లైన్స్ ఇలా గీసేసుకొని డౌన్ కూడా 5.5 తీసేసుకోండి. కరెక్ట్గా 5.5 తీసుకోండి. నేను స్కేల్తో గీస్తున్నా. 5.5 టేప్తో గీయలేదండి, మీరు 5.5 పెట్టేసుకోవాలి డౌను. ఓకేనా? అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. చెస్ట్ 8.5 అంటే ఫోల్డింగ్ నుంచి 8.5 తీసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం అని. చంక డౌను 5.5 పెట్టుకోండి. ఇప్పుడు ఎల్ షేప్లో గీసేసుకున్న తర్వాత ఇలా కిందికి కూడా ఒక లైను, ఈ లైన్ ఆ లైను డ్రా చేసేద్దాం. ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి. 34 సైజు వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. ఎలా మనం డ్రా చేసేది, కొలతలు ఎలా తీసుకునేది. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఈ మూల వచ్చేసి నేను 1.5 అయితే తీసేసుకున్నా. 1.5 ఒక లైన్ అయితే స్ట్రైట్గా ఇలా వేసేసుకున్న తర్వాత కర్వ్ తీసుకుంటాం. ఇలాగా హ్యాండ్ రౌండ్ ఇలా స్కేల్ తోటైనా మీరు యూజ్ చేయొద్దు, నేనైతే హ్యాండ్ తోటి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు రౌండ్ అయిపోయింది కదా. ఈ రౌండ్ మనం ఈ బ్లౌజు నేను బ్యాక్ నెక్ తీసుకోవాలి, అంటే బ్యాక్ పార్ట్లో తీసుకోవాలన్నమాట. ఈ రౌండ్ ఎంత ఉండేది టేప్ పెట్టి కొలుసుకోండి. నాకైతే ఒక 8 ఇంచెస్ వచ్చిందనమాట, 2 లైన్స్ తక్కువ. ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి చూసుకుంటే నాకు కరెక్ట్గా చూడండి, 8కు 2 లైన్స్ తక్కువ వచ్చేసింది కరెక్ట్గా. ఇలా చూసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చింది, లేకపోతే సెట్ చేసుకునేది ఉంటుంది కింద ఇలా. ఇప్పుడు
నెక్ విడ్త్ అనమాట. నెక్ విడ్త్ ఎంత తీసుకున్నా 2కి 2 లైన్స్ తీసుకున్నా. 2½ అయితే పెట్టలేదు. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకు షోల్డర్స్ అస్సలు జారవు. ఇప్పుడు మిగతాది షోల్డర్కి అనమాట. ఇప్పుడు కింది నుంచి ఖర్చు వదిలేసి మెయిన్ డాట్ ఒకటి, సెకండ్ పావించ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా ఖర్చు కోసం తీసుకుంటే నాకు ఒక 10 ఇంచెస్ దాదాపు వచ్చిందనమాట. నెక్ విడ్త్ అంటే లెంత్ అనమాట. ఇక్కడ నేను కింద వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉండాలనేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నా. మీరు 3 ఇంచ్ అయినా తీసుకోండి, కొంచెం బ్రాడ్ తక్కువ అనుకోండి, 2½ అయినా పెట్టేసుకోవచ్చు. పైన 2కి 2 లైన్స్, కింద 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నా నేను. ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసుకొని రౌండ్గా గీసేసుకోండి. రౌండ్ నెక్ నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడన్నా అటు ఇటు ఉన్నదనుకోండి, హ్యాండ్ తోటి సెట్ చేసుకోండి. ఇలాగా పైకి ఇలా ఒక్క 2 లైన్స్ అయితే నేను క్రాస్ చేసుకున్నా. ఫిట్టింగ్ బాగుంటుందండి కుట్టేటప్పుడును, షోల్డర్స్ అస్సలు జారయ్యి. ఓకేనా? ఇలా అయితే ఫోల్డింగ్ నుంచి ఇలా మనం మడత చేస్తే ఒక లైన్ ఏర్పడుతుంది. ఆ లైన్కి ఒక 4 ఇంచెస్ నేను లెంత్ తీసుకున్నా. ఎందుకంటే చిన్న సైజు కిందకి వస్తుంది కదా ఫ్రెండ్స్. కొంచెం పెద్దదైతే 4½ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని డాట్స్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నెక్ కట్ చేయలేదు, ఎందుకంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి నేను డ్రా చేసుకొని ఈజీగా ఉంటుందని క్రాస్ కూడా తీయలేదు. నేను తర్వాత తీస్తాను. నెక్ దగ్గర కొంచెం క్రాస్ తీసాను కదా. ఇప్పుడైతే కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ చూడండి, ప్రిన్సెస్ కటింగ్ విత్ ఓపెన్ అనమాట. కట్స్ అయితే పెట్టుకోండి. కట్స్ పెట్టుకోవడం వలన ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ మన పెట్టేసుకోవచ్చు ఓపెన్స్. ఇలా తిప్పేసుకొని స్ట్రైట్గానే ఇప్పుడు క్లాత్ కింద అటు ఇటు ఉంది, దానికి ఒక లైన్ వేసాను. ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి బిగినర్స్. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పటికి అది సెట్ అయిపోతుంది అనమాట. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కటింగ్కి. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాం కదా, ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసేసుకున్నా బ్యాక్ పార్ట్ కన్నా. ఇప్పుడు ఉక్సు పట్టీలు మనం కుడతాం కదా, దానికి వచ్చేసి ఒక పావు ఇంచు ఇలా పైకి లైన్ వేసాను. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, కట్ చేస్తున్నా. అటు ఇటు ఉందన్నమాట క్లాత్, కట్ చేశాను. ఈ పావు ఇంచు మన కుట్లలోకి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పావు ఇంచు వదిలేసి ఇలా హాఫ్ ఇంచ్ కింద వదిలేసుకోండి. చూసుకోండి సెట్ చేసేటప్పుడు స్ట్రైట్ కటింగ్ అనమాట. ప్రిన్సెస్ కటింగ్ స్ట్రైటే పెట్టేసుకోవాలి, క్రాస్ రాదండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర వదిలేసేయాలి పావు ఇంచు, కింద హాఫ్ ఇంచ్ వదిలేసేయండి. బ్యాక్ పార్ట్ సెట్ చేసుకునేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా గీసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేయండి. ఇప్పుడు నేను కింద వచ్చేసి 1½ విడ్త్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే బ్లౌజ్ సైజును బట్టి ఉంటుందండి, 2 ఇంచెస్ 2½ కూడా. ఇక నేను పైన ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు, హాఫ్ ఇంచ్ అయితే 3/4 ఇంచ్ అయినా, నేను 3/4 ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా లైన్ అయితే ఎక్స్ట్రా వేసేసుకోండి, ఎందుకంటే మనం డాట్ పెట్టేటప్పుడు అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసేద్దాము. ఫస్ట్ నేను ఈ మిగిలిన పార్ట్లో జాయింట్స్ చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టానండి, ఎందుకంటే చిన్నగా ఉందన్నమాట. 75 కూడా లేదు లైనింగ్ క్లాత్. అంటే ఇలా ఉన్నప్పుడు సెట్ చేసుకోవాలి మనము ఒక ఐడియాతోటి. ఇప్పుడు 2 ఇంచెస్ అయితే మనము ఖర్చు కోసం పెట్టాం కదా, దాన్ని ఒక మార్కింగ్ అయితే ఇలా వేసేసుకుందాము. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, బ్లౌజ్ మనము కొలుసుకోవాలండి.
నేనైతే మొత్తం టేప్ కొలతలతోటి చెప్తున్నా మీకు. 2కి 2 లైన్స్ అయితే తీసుకున్నాం కదా బ్యాక్, సేమ్ అంతే. కాకపోతే లెంత్ మారుతుంది, మనకు ఫ్రంట్ తక్కువ ఉంటుంది కదా, 6.5 పెట్టేస్తాను నేను. మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. 3 ఇంచెస్ విడ్త్ అయితే పెట్టుకున్నా కింద. పైన 2కి 2 లైన్స్. ఇలా పెట్టడం వల్ల మనకు నెక్ షోల్డర్ అనేది జారదనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రౌండ్గా గీసేసుకోండి. ఇలా గీసాం కదా, ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉంటే కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. షోల్డర్ నుంచి 34 సైజుకి 10 తీసుకున్నా నేను, సరిపోతుంది. మెయిన్ డాట్ అనమాట. పైనుంచి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను. చూడండి, ఒక 1/2 ఇంచ్ వదిలి 4 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడికి ఆ డాట్ ఈ డాట్ మెయిన్ డాట్, అది ఒక ప్లస్ లాగా గుర్తుపెట్టుకోండి. కింద వచ్చేసి 3.5 తీసుకున్నా, ఎందుకంటే పైన 4 తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకోవాలి. 3.5 తీసుకున్నా. ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 1.5 తీసుకున్నా, సరిపోతుంది, చిన్న సైజే కాబట్టి మనకు. ఇక్కడ నుంచి నేను 5.5 తీసుకున్నాం కదా మనము, చంక డౌను. ఇది ఒక ఎల్ షేప్లో ఇలా డ్రా చేసి మనము ఫ్రంట్ లోతు తీసుకోవాలన్నమాట. అందుకు నేను ఇలా గీసాను చూడండి. ఇలా గీసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు తీసుకుందాం, ఎందుకంటే మడతలు రాకుండా ఉంటాయి కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పైనుంచి ఒక 1/2 ఇంచ్ మీరు టేప్ పెట్టైనా కొలుసుకోవచ్చండి. నేనైతే నాకు అలవాటు కాబట్టి ఇలా వేసేస్తున్నా. లోతు అయిపోయింది కదా, ఇప్పుడు ఒక లైన్ అయితే తీసేసుకుందాము. ఇప్పుడు 4 ఇంచెస్ అనమాట, ఇక్కడ 3.5. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ సైజుకు ఈ కొలతలు అన్నట్టు. పైకి ఒక లైన్ అయితే వేసేసుకొని కింది నుంచి విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నా నేను. 1.5 విడ్త్, లెంత్ వచ్చేసి 2 అనమాట. ఇక్కడికి చూడండి, ఆ లైన్ వేసేసుకున్నాం కదా, కొంచెం యువతలకి ఒక చిన్న చిన్న ఇప్పుడు డాట్స్ పెట్టేసుకొని మళ్ళీ దాన్ని యాడ్ చేసుకుంటూ లైన్ వేసేసుకోండి. ఒకేసారి కాకుండా బిగినర్స్కి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఫస్ట్, తర్వాత డ్రా చేసేసుకోండి. చూడండి, కర్వ్ లాగా ఇలా హ్యాండ్ రౌండ్ తిప్పాలన్నమాట. కొంచెం ఇలా షేప్ ఇలా వచ్చేస్తుంది. షేప్ కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ డ్రా చేసేసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఒక 2 లైన్స్ ఇలా తీసేసుకొని లైన్లో కలిపేసేయండి. కట్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల నడుము లూజుగా లేకుండా పట్టేసినట్టు బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఉక్స్ పట్టి లెంత్ ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్ ఇలా కరువు లాగా కిందికి డ్రా చేసేసుకొని, నేనైతే కట్ చేయలేదు ఫ్రెండ్స్, మీరు కట్ చేసేసుకోండి. ఎప్పుడైనా కట్ చేయండి, తర్వాత అయినా కట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు కొంచెం క్రాస్ కట్ చేస్తున్నా. ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి మనము. లైట్గా ఒక 2 లైన్స్ నెక్ నుంచి. ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ నుంచి లైన్ తీసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గరికి ఇక్కడ ఇలా ఆఫ్ అయిపోయి కర్వులు తీసేసుకోండి. ఈ కర్వ్ కట్ చేయాలి, ఎందుకంటే అంటే మళ్ళీ మర్చిపోయినాం అనుకోండి మడతలు వచ్చేస్తాయి ఫ్రంట్ పార్ట్. ఇలా కర్వ్ చేసిన తర్వాత కటింగ్ చేసేసి, ఈ కొంచెం ఉంది కదా, ఈ 2 లైన్స్ కూడా అలా కట్ చేసేయండి, ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ కూడా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం మనం ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని. ఇక్కడ మనం 4 ఇంచెస్ దగ్గర ఒక కట్స్ పెట్టేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఖర్చు ఈ ఖర్చు కరెక్ట్గా
కుట్టేటప్పుడు చూసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ మన వైపు అటు సైడ్ పెట్టేసి, బార్డర్ అవసరం లేదనుకోండి స్కిప్ చేయండి. నేనైతే స్కిప్ చేస్తున్న బార్డరు. ఇష్టపడే వాళ్ళు బార్డర్ పెట్టేసుకోవచ్చు. సీదా పెట్టేసుకోండి. ఉల్టా సీదా చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఒక 1/2 ఇంచు పైకి, అంటే మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా? మీకు క్లియర్గా అయితే బిగినర్స్కి అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిందనుకోండి ఒక లైక్ ఇచ్చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకైతే ఒక మెసేజ్ అయితే పెట్టండి అబ్బా. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేయలేదు కదా, హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తాను. క్లాత్ అయితే యాడ్ చేసేది ఉంటుంది అనమాట. చిన్నగా ఉంది క్లాత్, అవి యాడ్ చేసి హ్యాండ్స్ కట్ చేస్తా. ఇప్పుడైతే ఓన్లీ బ్యాక్, ఫ్రంట్ అయితే చూపించాను. కటింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా స్ట్రైటే పెట్టేసుకోవాలి, క్రాస్ అయితే పెట్టద్దు, ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి స్ట్రైటే ఉంటుంది. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి, నేను ఇక్కడ ఫ్రంట్లో కొంచెం క్రాస్ తీసాను కదా, అది కట్ చేశాను. అంటే ఉక్స్ పట్టి తగ్గుతుంది అనమాట, కాజా పట్టి లెంత్. పిన్స్ అయితే పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. ఇలా అయితే లోపల కట్ చేసేయాలి. ఫోల్డింగ్ల మీద ఉందన్నమాట. ఇలా బ్యాక్, ఫ్రంట్ అన్నీ, హ్యాండ్స్ తర్వాత ఇవి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.